అంజుమన్ ఇస్లామియా స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టైలింగ్ కోసం శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై టైలరింగ్ లో శిక్షణ పొందిన దాదాపు 50 మంది మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పేద మహిళలు స్వయం ఉపాధిని పొందేందుకు టైలరింగ్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. మైనార్టీ మహిళ ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చెప్పారు. విద్యా ఉపాధి పరంగా ముందడుగు వేసే పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా కమిటీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. సెంటర్ అని పెట్టాం. దీని ద్వారా మీకు ఇప్పుడు ఈ 30 మంది ఎవరైతే మీరు నేర్చుకున్నారో 600 రూపాయలు పెట్టి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి. ప్రతి వాళ్ళకి కూడా 10,000 రూపాయలు రుణం ఇస్తాం. వితౌట్ ఇంట్రెస్ట్ రుణం ఇస్తాం. అంతే కదా. अब तुम लोग 30 जने कौन सीखेगी? మీరు 30 మంది ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు టైం చూసుకొని మీ ఫోటో ద్వారా ఖిద్మత్ బ్యాంక్కి వెళ్ళి జాహిద్ గారు మా ట్రెజరర్ గారు ఉంటారు. మీరు 600 రూపాయలు పెట్టి అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే మీరు మెషిన్ కొనుక్కోవచ్చు, లేదా మీకు ఏదైనా మెటీరియల్ కావాలంటే మెటీరియల్ కొనుక్కోవచ్చు. కాకపోతే సమాజం మారదని చెప్పి నేనైతే నమ్మేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. మీరందరూ మా ఇంట్లో 2 నలుగురు ఉంటే 2 ఆడవాళ్ళు ఉంటారు, 2 మగవాళ్ళు ఉంటారు. మేమిద్దరం ఎంత బలంగా ఉన్నా కూడా ఇంట్లో మిగతా 2 కూడా బలంగా ఉంటేనే మా ఇల్లు బలంగా ఉంటుంది. అలాగే సమాజంలో మహిళలు కూడా బలంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా బలంగా ఉంటారు. బలంగా ఉండడం అంటే మీరేదో వేరే విధంగా కాదు, మీకు కావాల్సినటువంటి హక్కుల కోసం, మీకు అవసరమైనటువంటి కార్యక్రమాల కోసం అడిగేటువంటి విధానాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని భయం లేకుండా చెప్పగలిగినటువంటి కెపాసిటీని మీరందరూ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి చదువు లేకపోవడం, రెండోది చదువు ఉన్నప్పుడు కూడా మీరందరూ కూడా మంచి ఆలోచనతో ఇంత దూరం వస్తూ ఉన్నారు. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి 2 గంటలు మీ జీవితంలో మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలన్న ఆలోచనతో మీరు ఈ ట్రైనింగ్ సెంటర్ దాకా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు మీరు నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రతిఫలాన్ని కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు अंजुमन इस्लामिया कमेटी केवलम तो मालूम ना सबको हुनर का तो क्या हो, एक हाथ में एक ताकत है, क्या है तो भी आदि एक काम कर सकते हैं तो इसको हुनर कहते हैं. अब मैं बोलता हूँ सोचे हमें नाम इसका हुनर को कुछ रखते हैं. ये प्रोग्राम जो करने जाते हैं उसका नाम हुनर को रखते हैं. तुम लोग सब भी है ना, तुम्हारे साथ जीते हैं औरता घरा करने हैं, सुनो को सबको बोलो है ट्रेनिंग लो. मिशना भी बढ़ाते हैं, हमें जितने होना उतने मिशना लेंगे. ट्रेनिंग लो, ट्रेनिंग लेने के बाद 10,000 लोन भी देते. तुम्हारे घर का नहीं मशीन मोल लेना है तो नहीं, वैसे नहीं मोल ले सकते सुनो है तो यहाँ चाहो काम कर ले को तुम्हें 10 रुपये कितना आते कुछ कमा ले को जाने का भी सहूलत रखते हैं. इंशाल्लाह 2 महीने में एक कमेटी के वास्ते दुआ भी करो. अंजुमन इस्लामिया बहुत बड़े अंदाज में जब 100 साल पहले रखे, ये खाली कौम की खिदमत करने वास्ते रखे सो इंस्टीट्यूट है. इससे दूसरा क्या भी नहीं है. तुम्हारी खिदमत करने के वास्ते हम लोग यहाँ बैठे हैं. इंशाल्लाह किसे क्या ज़रूरत पड़ी तो भी तुम्हारे भाई के नाथ मेरे मैं तैयार है, मेरे साथ है एक डायस्पो है सुनो सोफी तैयार है. बेफिक्र होने कौन से मसले में भी रहने दो, मुझे मौका दिया तो उसको मैं तुम्हारा से काम करने से तैयार है. इंशाल्लाह ज़रूरत पड़ी तो कभी भी तुम्हारा भाई है बोल को तुम्हें आ सकते, क्या काम है तो भी ले सकते, मैं करने वास्ते तैयार है इंशाल्लाह.